గారు లేటుకు వచ్చేవాడు. ఆయన మరి జిల్లా మేజిస్ట్రేట్ ఆయనే కదా, గౌరవం అట్టు ఉండేది. ఈవెన్ మంత్రి కలెక్టర్ దగ్గరికి రావడానికి పర్మిషన్ తీసుకుని ఏ టైంకి రమ్మంటారండి మీరు అని చెప్పి అడిగి వచ్చేవాడు. మళ్ళీ కలెక్టర్ చెప్పేవాడు ఇది మీరు అడుగుతున్నది కరెక్ట్ కాదండి, జెన్యూన్ కాదు ఇది అని చెప్తే, సరే అలా కాదండి పోనీ చంద్రబాబు గారితో నేను చెప్తాను చెప్పిస్తానంటే ఓకే చెప్పించండి బాబు గారితో అని చెప్పేవాడు. రాజశేఖర రెడ్డి గారితో చెప్పించండి అని చెప్పేవాడు. నేను ప్రత్యక్షంగా చూశాను ఐఏఎస్ఎల్ ఐపీఎస్ ఎంత నిజాయితీగా ఉండేవాళ్ళు అండి అప్పుడు. ఇవాళ రోజున వాళ్ళని చూసి అప్పటి వాళ్ళని చూస్తే చాలా గౌరవం వస్తుంది, ఇప్పుడు చూస్తుంటే అసహ్యం వేస్తుంది. వాళ్ళు మాట్లాడే మాట, చేసే చేష్ట, ఈ వ్యవహార శైలి అసహ్యం వేస్తుంది. అంటే ఒక రకంగా ఆ వాల్యూని కూడా తగ్గించుకుంటున్నారేమో మేబీ ఇలా రాజకీయాలుగా ఉండి. రెండో అంశం పొలిటికల్ అడ్వైజరీ కమిటీ. ఒక రకంగా అంటే వైసీపీ కాస్తంత ఆలస్యంగా తీసుకున్న నిర్ణయమా, దూకుడు పెంచుతున్నా అనే సంకేతాన్ని ఇచ్చారా జగన్ గారు? ఇన్నాళ్ళకి వ్యవస్థీకృతం అవుతుంది. ఒక రకంగా చెప్పాలంటే బిడ్డను కానీ పేరు పెట్టనటువంటి పరిస్థితి ఇంతవరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. 10 ఏళ్ళు దాటిందా? 11 ఏది 2010 25 15 ఏళ్ళు 15 ఏళ్ళు 15 ఏళ్ల పాటు బిడ్డకి పేరు పెట్టుకోలేదు. కానీ ఒకసారి అధికారంలోకి వచ్చారు, ప్రతిపక్షంలోకి వచ్చారు, ఇప్పుడు ఏది కాకుండా పోయారు. ఓవరాల్ గా అట్టుంది. ఇప్పుడు ట్రై చేస్తున్నారు వ్యవస్థ. అంటే ఒక బిడ్డ పుట్టాక నిక్కర వేయాలా, చొక్కా వేయాలా, టై అట్టాలా, షూస్ వేయాలా, స్కూల్ కి పంపించాలా, స్కూల్ తర్వాత కాలేజీకి పంపించాలా, ఇదో వ్యవస్థ. బిడ్డ పుట్టిన తర్వాత ఇదో లక్షణం. ఇంతవరకు ఆ లక్షణం మర్చిపోయారు. అంటే వైసీపీ పెట్టిన తర్వాత ఎన్నో పార్టీల నుంచి, అంటే కాంగ్రెస్ నుంచి ఎక్కువ వచ్చిన వాళ్ళు ఉన్నారు, టీడీపీ నుంచి వచ్చారు వెళ్ళారు, అధికారం అనిపించారు, మంత్రులు అయ్యారు, వెళ్ళిపోయారు, ఇప్పుడు కూడా ఇంకా వెళ్ళిపోతున్నారు, ఆయన తిడుతున్నారు, ఈయన వెళ్ళిపోవడం చేశారు. ఎంత అయిన తర్వాత ఇప్పుడు బాగా ఆలస్యంగా కోలుకోవడం వెనక ఏంటి ఉద్దేశం జగన్ గారు? ఇప్పటిదాకా వాళ్ళకి ఏంటంటే జగన్ పేరు మీద వెళ్ళిపోతా వచ్చింది. జగన్ కూడా అందుకనే సంస్థాగత నిర్మాణం మీద ఆలోచించలేదు. నాయకుడిని అడిగాను ఇంతకుముందు, ఏందండి ఇదంటే ఇదివరకు 9-10లో అనుకున్నాము, ఫస్ట్ మేము చెప్పినప్పుడు ఆయన అన్న ఇప్పుడు ఎలక్షన్ ముందు మనం ఒకళ్ళకి పోస్ట్ ఇస్తాం, ఒకళ్ళకి ఇలేము,